సో మీకు కనిపిస్తుంది కదా మధు పార్క్ రిడ్జ్. ఇప్పుడు ఇష్యూ అంతా దీనిపైననే జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ వీళ్ళు ఏది ఈ మూసీ ప్రక్షాళనే కాకుండా ఇక్కడ గాంధీ స్టాచ్యూకు సంబంధించి సో గాంధీ సరోవర్ కడతామని చెప్పేసి ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది అనేసి ఇప్పుడు దీన్ని తీసివేసి ఇక్కడ గాంధీ సరోవర్ని ఇక్కడ నిర్మించాలి అనేది ఇక్కడ వీళ్ళు ఒకటి రాస్తుంది చూడండి. ఈ హోమ్స్కి ఆల్మోస్ట్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఏంటి అనేసి గాంధీజీ స్టూడ్ ఫర్ హోమ్స్, సేవ్ అవర్ హోమ్స్, సేవ్ ఎంపీఆర్, నాట్ ల్యాండ్ అవర్ హోమ్స్, సేవ్ ఎంపీఆర్, లైఫ్ సేవింగ్స్ బిల్ట్ హియర్, సేవ్ ఎంపీఆర్, సేవ్ అవర్ ఓన్లీ హోమ్స్, తర్వాత దీస్ ఆర్ అవర్ హోమ్స్ నాట్ ఎంటీ ల్యాండ్, సేవ్ హోమ్స్, సేమ్ 425 ఫ్యామిలీస్, 425 కుటుంబాలు ఉన్నాయి. చిల్డ్రన్స్ రిటైర్డ్ తర్వాత హీరోస్ లివ్ హియర్, అలాగే చిల్డ్రన్స్ ఫ్యూచర్ లైవ్ హియర్, సేవ్ అవర్ ఫ్యామిలీ హోమ్స్ బిల్ట్ విత్ లోన్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు చూడండి, ఇవన్నీ కూడా ఎప్పుడో నిర్మించిన. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి ఈ ఇల్లులో? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ 12, 20 సంవత్సరాల పైన. మరి ఇప్పుడు అక్కడ చెట్లు కొడుతున్నారు, ఇంక ఇది కూడా తీసేటట్టుగా ఉన్నారు కదా, మరి ఏంది? మరి తెలియలేదా అప్పుడు? ఇక్కడ మరి కాలువ ఉంది కదా దీని పక్క. ఇప్పుడు అత్తాపూర్ దగ్గర బిల్డింగ్స్ అవుతున్నాయి, అవును, దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చేది? కొత్తగా కడుతున్నారు కదా. అవును, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, ఇది అంతా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా కట్టిరు? ఇప్పుడు అవన్నీ పర్మిషన్ ఇచ్చినా కట్టిరు కదా. వాళ్ళ ఇప్పుడు బస్ డిపో కట్టిరు, అవును, బస్ డిపో అది ఎట్లా ఎట్లా అలో చేసిరాడా? దగ్గరనే కదా. మళ్ళీ చెదర్గారి దగ్గర అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎట్లా అలో చేసిండ్రు? లైట్ ఎట్టి ఇచ్చిండ్రు, మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఎట్టి ఇచ్చిండ్రు? పాయింట్ మీరన్నది కూడా. సో తను చెప్తున్నారు కదా మిగతావన్నీ కూడా ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు దీని గురించి మాట్లాడుతున్నారు అనేసి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనప్పటికీ కూడా మరి అది 20 సంవత్సరాల క్రితం సమస్య కాబట్టి ఇదిగో ఇక్కడ పక్కనే ఇప్పుడు ఇది అపార్ట్మెంటు, సో దాని పక్కనే ఇప్పుడు మూసి కాలువ ఉంది. సో ఇదొకటే కాదు, మీకు దీని గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది కదా. పక్కా ఇది మూసీకి సరే 9 మీటర్స్ డిఫరెన్స్ ఉంది అనేసి చెప్తున్నారు. వీళ్ళకి 30 మీటర్స్ డిస్టెన్స్లో కట్టుకోమంటే 9 మీటర్స్ డిస్టెన్స్లోనే కట్టుకున్నారని చెప్పేసి ఇప్పుడు కొత్త డిస్కషన్లు ఏమైతే నేపథ్యంలో అక్కడ ఇంకొక దగ్గర నార్సింగ్ దగ్గర మీకు చూపిస్తాను, పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో కనిపిస్తుంది. అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అవుటర్లో ఇక్కడ ఆదిత్య వ్యాంటేజ్ వాళ్ళు కూడా మొత్తం అది మూసీలనే కట్టిరు మరి. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు వీళ్ళు మూసీ రిజర్వేషనా లేకపోతే మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ ఏదన్నా చేసుకోండి. కాకపోతే మరి ఇప్పుడు 20 ఏళ్ల క్రితం అంటే ఇవాళ తప్పు పట్టాల్సింది ఇందులో నివాసం ఉన్న వాళ్ళనా, ఇందులో కొనుక్కున్న వాళ్ళనా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? వీళ్ళని ఉన్న ఫలంగా పంపిస్తే ఇప్పుడు వీళ్ళ ఫ్యూచర్ ఏంది? ఇప్పుడు ఇల్లు అంటే కేవలం 4 గోడలేనా? ఒక జీవిత కాలము, ఒక ఇల్లు అంటే ఒక మధ్యతరగతి వాళ్ళకి ఒక జీవిత కాలం. ఇప్పుడు బలిసినోడి కంటే నేను ఇంత మాట ఎందుకు అంటున్నాను, బలిసినోడి కంటే అది అద్దాల మేడ, సో అది వేరు. కానీ ఇక్కడ కనిపిస్తున్నవి 4 గోడలు కాదు, ఆ 4 గోడల వెనుక ఎన్ని జీవిత గాథలు ఉంటాయి, ఎన్ని స్మృతులు ఉంటాయి, పిల్లలకి ఎన్ని బాల్య స్మృతులు ఉంటాయి, పెద్దలకు ఎన్ని స్మృతులు ఉంటాయి. సో ఇంత మన ఫ్యూచర్ అంతా దీంట్లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మూసి ఉంది. ఇప్పుడు ఏంటిది, గాంధీ సరోవర్ కోసము ఇక్కడ పెద్ద గాంధీ విగ్రహం కోసము ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఉన్న ఫలంగా దీన్ని తీసేస్తామని చెప్తున్నారు వాళ్ళు కూడా. దీన్ని మేము గేటును టచ్ చేసి చూడండి పరిస్థితులు ఎట్లా ఉంటాయనేసి వాళ్ళు కూడా మాట్లాడుతారు. కామనే ఎవరిదైనా ఇల్లు పోతుందనంటే ఆ బాధ ఎట్లుంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఖమ్మం జిల్లాలో చూసినాం కదా, రాత్రికి వచ్చేసి ఆల్మోస్ట్ 350 ఇల్లు కూలగొడితే ఎట్లా ఉంది. ఓకే, ఒకవేళ మీకు నిజంగానే దీనికి ఇది అడ్డంకిగా ఉంటే అసలు వాళ్ళకి ఏంటి, ముందు వాళ్ళకు రిహాబిలేట్ చేయాలా, వాళ్ళని ఎలా ఒప్పించాలా? ఇప్పుడు ఒక విగ్రహం కోసం అయితే ఇల్లును కూల్చడం కరెక్ట్ కాదనేది ఎవరైనా కూడా చెప్తారు. సో ఇదేమో మూసి, ఇది ఒకసారి అట్లా ప్లాన్ చేస్తున్నదే, ఇది మూసి, ఇక్కడ వచ్చేసి ఈ మధు పార్క్ రిడ్జ్ మధ్యలో ఉన్నదే ఈ దారి మనకు కనిపిస్తుంది కదా. ఒక 30 ఫీట్ 40 ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మూసి సుందరీకరణ కోసము ఒక 30 ఫీటో 40 ఫీటో కాదు, ఏకంగా అటువైపు 1 కిలోమీటరు,
ఇటువైపు 1 కిలోమీటర్ అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే నీకు హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే ఒక 15 కిలోమీటర్లు సుందరీకరణలో భాగంగా చూసుకున్నా కూడా ఈరోజు ఒక 50,000 కుటుంబాలు అయితే నిరాశ్రయులు అవుతారు. ఇప్పుడు ఇలాంటి ఇల్లులు అప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇంకా లోన్లు తీరని వాళ్ళు కూడా ఉంటారు, మధ్యలో వచ్చేసి కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఇల్లుని తీసేస్తారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళకు మీరు కాంపన్సేట్ చేస్తామని చెప్తున్నారు. ఎంత కాంపన్సేట్ చేస్తారు? కనీసం ఆ వచ్చే డబ్బులు లోన్ కోసమైనా సరిపోతాయా? ఇలాంటి మన రిటైర్డ్ అయిన పీపుల్ ఉంటారు, కేవలం మరే ఒక సొంత ఇల్లు ఉంది, వచ్చిన ఒక 50-60 వేల పెన్షన్లో కొంత ఆ లోన్కి కట్టినా కూడా మిగతాది వాళ్ళ సొంత ఇల్లు ఉందన్న నేపథ్యంలో హ్యాపీగా బతికే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆశల సౌదాన్ని కూలుస్తుంటే ఇప్పుడు చూస్తూ ఎట్లా ఊరుకోగలుగుతారు అనేది ఒక ప్రశ్న. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చినప్పటి నుంచి కూల్చుడు లాక్కోవడమే తప్ప ఎవరికి న్యాయం చేసిరు అనేసి మీరు ఒకసారి వాళ్ళు మాట్లాడిన ఆ మాటలు, వాళ్ళ ఆడియోలు, వీడియోలు ఒకసారి వినండి. వాళ్ళ ఆవేదన ఏంటనేది అర్థమవుతుంది. ఇలా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మూసి వెంబడి ఉన్నాయి మొత్తం మన గులగొట్టుకుంటూ పోతారా? ఇంతమందికి ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఏదో చెప్తారు కదా, వీళ్ళకు 1000 కోట్లు కాంపన్సేట్ చేస్తామని చెప్తున్నారు కదా. మరి 1000 కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళకు పోనీ మరి వేరే ప్లేస్ చూపించి ఆ ప్లేస్లోనే నిజంగానే నివాసాలు ఏర్పరిచి పంపిస్తారా? లేకపోతే ఇప్పుడు 425 కుటుంబాలకి ఈ 1000 కోట్లను ఇస్తారా? సో ఒక క్లారిటీ అయితే మిస్ అయింది. అయితే ఇక్కడ ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే మంచిదేమో. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ఆ, బీజేపీనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక మానవీయ కోణంలో ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు ఏదో చిన్నది ఒక స్టాండ్లోని అపార్ట్మెంటు ఒక 5 మందో 10 మందో ఉన్నారంటే వేరు. ఇప్పుడు 425 కుటుంబాలని ఇక్కడి నుంచి లేపి అమాంతం వేరే చోట ఇప్పుడు షిఫ్ట్ చేయాలని పరిస్థితి. అయితే ఇది ఎక్కడ కూడా ఆగే పరిస్థితి అయితే కనపడతలేదు. ఎందుకంటే కొంత ముందుకు పోతే ఆల్రెడీ మొత్తం కూడా పెద్ద పెద్ద చెట్లని జేసీబీలు పెట్టి తొలగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ రోడ్డు అవుతారా ఇదంతా కూడా పెద్దది గాంధీ స్టాచ్యూ. నిజంగానే మరి ఇక్కడ గాంధీ మనోడే చెప్తున్నారు పేదల ఇల్లు కూల్చమని. ఎక్కడ తుషార్ గాంధీ చెప్తున్నారు పేదల ఇల్లు కూల్చి. ఎక్కడ కూడా గాంధీజీ, మహాత్మా గాంధీజీ ఎక్కడ కూడా నా స్టాచ్యూస్ పెట్టమని చెప్పలే. నా దారిలో నా సిద్ధాంతాలు నమ్మి ముందుకు నడవమని చెప్పినాను, అహింసే మార్గంగా శాంతియుతంగా. కానీ ఈరోజు చేస్తున్న విధానము దానికి క్వైట్ ఆపోజిట్గా ఉన్న నేపథ్యంలో దీన్ని వెనక్కి తీసుకోవాలనేసి ఏ గాంధీ కోసం అయితే గొప్పగా చెప్తున్నారో ఆ గాంధీ ముని మనవడే చెప్తున్న తుషార్ గాంధీ చెప్తున్నది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు. అయితే మొన్నటి వరకేమో ఇది గాంధీ సరోవర్ కోసం అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది రిజర్వేషన్ కోసం అని చెప్తున్నారు. ఓకే, మూసి ప్రక్షాళన కోసం కదా. మరి ఇప్పుడు మూసి వెంబడి ఉన్నవన్నీ కూడా నార్సింగ్కి పోతే పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆదిత్య వాంటేజ్ ఎక్కడుంది? నేను గతంలో కూడా స్టోరీ చేసిన 2 సార్లు వెళ్ళినాను. అది హైడ్రా కూడా ట్యాగ్ చేయడం జరిగింది. కానీ దానిపైన ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోలేదే, దాన్ని మరి డెమాలిష్ చేయలేదే, కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పలేదే. ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి దీనికి స్క్వేర్ ఫీట్కి ఇంత అని చెప్పేసి ఆ రేటు పెట్టినప్పుడు కూడా చాలా అత్యద్భుతంగా అధునాతమైన ఒక ఏమంటారు బడాబాబులకు చెందిన ఒక హై రైజ్ బిల్డింగ్ కదా. మరి దానికి సంబంధించి ఎందుకు వార్త రావట్లేదు? ఓకే, ఇది ఇప్పుడు మీరు మధు పార్క్ బ్రిడ్జిని తీసేయాలనుకుంటున్నారు కదా, మరి ముందు అలాంటివి ఎందుకు డెమాలిష్ చేయట్లేదు? ఎందుకంటే అందులో ఇంకా ఆక్యుపెన్సీ లేదు. వాళ్ళు ఆక్యుపెన్సీ కోసము సో వాళ్ళు అందంగా పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అద్భుతంగా ఫ్లెక్సీలు వేసి వాటిని సేల్ పెట్టారు కదా. మరి ఎవరు ఆక్యుపెన్సీ లేనప్పుడు దానికి అడ్డుకట్ట ఎందుకు వేయట్లేదు? సో ఇప్పుడు ఈ మధు పార్క్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడున్నది, ఎప్పటి నుంచి ఆక్యుపెన్సీ ఉంది? ఇదేమైనా ఖాళీగా ఉందా? కుటుంబ వాసులు ఎవరు లేకుండా ఖాళీగా ఉన్నారా? 425 కుటుంబాలంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో ఒక్కసారి ఆలోచించాలి. చలో ఇక్కడి నుంచి వెళ్దాము. సో ఇది మధు పార్క్కి సంబంధించిన వాళ్ళ ఆర్తనాదాలు చూసినాము, వాళ్ళ ఆవేదన చూసినాము, వాళ్ళు సూటిగా ప్రశ్నించిన మాటలను కూడా ఒక్కసారి చూడండి. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు చెట్లు ఎట్లా తొలగిస్తారో, ఎందుకంటే ప్రజల కంట పడకుండా పెద్ద పెద్ద చెట్లని సో మరి పర్యావరణ ప్రేమికులు మరి ఎట్లా ఊకుంటారో అర్థమవుతలేదు. మొత్తం జేసీబీలు పెట్టి లేపుతున్న విధానం. ఎందుకంటే రేపు ఉగాది రోజు శంకుస్థాపన చేస్తారట, దానికి కానీ మొత్తం కూడా అక్కడ మొత్తం నీట్ చేస్తున్నారు. అక్కడి నుంచి మనము ఆదిత్య వాంటేజ్కి పోయి దాని మధ్యలో కనపడేవన్నీ కూడా మరి వీళ్ళు గూలగొడతారా లేదా చూద్దాం. చలో వెళ్దాం రండి ఒకసారి.
ఏదైతే ఈ మూసీ సుందరీకరణ కోసము ఒకవైపు ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మేము తగ్గేదే లేదన్నట్టు పనులు శరవేగంగా ఏ విధంగా ముందుకు పోతున్నాయి. అది కూడా ఇక్కడ మనకి లంగరౌజ్ నుంచి ఇది నార్సింగ్ పోయే రోడ్డు. ఇగో ఇలాంటి గ్రీన్ తెరలు, ఈ గ్రీన్ తెరలను అడ్డు పెట్టుకొని, ఎందుకంటే ఒకవేళ పబ్లిక్ దృష్టి పడకూడదు, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లని జేసీబీలు పెట్టి తొలగిస్తున్నారు. ఇందాక నేను మధుపార్క్ రిడ్జ్ ఒకటి చూపించిన కదా, ఆ లేన్ల సేమ్ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ పక్కనే దర్గా ఉంది. మరి రేపు ఈ మూసీ సుందరీకరణలో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఎంతో పవిత్రంగా కొలుచుకునే దర్గాని, ముస్లిమ్స్లు ఎంతో పవిత్రంగా కొలుచుకునే దర్గాని కూడా మరి రేపు రేపేస్తారా? ఎందుకంటే మీకు మూసీ సుందరీ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు, లేకపోతే పెద్ద పెద్ద పార్కులో, లేకపోతే అక్కడ కేఫ్లో ఇంకేవో పెట్టాలంటే మరి అది లేపేయాలి కదా, లేకపోతే దాన్ని లేపకుండా అయితే అవ్వదు. కానీ మరి దాన్ని లేపితే వాళ్ళు ఊకుంటారా? సో చాలా సెన్సిటివ్ జానర్, కూడా చాలా సెన్సిటివ్ విషయం అని చెప్పాలి. సో దాన్ని ఆనుకొని మీరు విజువల్స్లో చూడండి. అంటే ఆ మధు పార్క్ నుంచి పక్క నుంచే కమాన్ ఉంటుంది. సో ఆ దర్గా ఒకటి ఉందనేసి దాని నుంచి కొంచెం ఒక 500 మీటర్స్ లోపలికి పోతే మనకు ఆ దర్గా కనిపిస్తుంది అన్నట్టు. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే, సో రేపు ఉగాదికి శంకుస్థాపన పనులు చేయడానికి ఇలా మొత్తం రోడ్డు వైపున, అంటే వెళ్ళే వాళ్ళ దృష్టి పడకూడదు కదా, అరే ఎందుకు ఇంత పెద్ద చెట్లని తీసేస్తారు, చెట్లు పెట్టాల్సింది పోయి ఇంత పెద్ద చెట్లను తొలగించుడు ఏంది అనేసి ఒకవైపు పర్యావరణ ప్రేమికులు బాధపడుతున్నప్పటికీ కూడా డోంట్ కేర్, నేను ఎవరిని కేర్ చేయను, నేను అనుకున్న పని చేస్తాను అన్నట్టుగా సో జరుగుతున్న పని ఇదంతా కూడా. ఇది గ్రీన్ మ్యాట్ పెట్టేసి ఒకసారి చూడండి, మొత్తం ఆల్రెడీ లేపేసిరు, మొత్తం చదును చేసేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మూసి, అటువైపు మూసి, ఇటంతా కూడా చదును చేస్తున్నది. అధికారులు ఉండి కూడా ఇక్కడ చదును చేపిస్తున్న విధానం కనిపిస్తుంటే ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా కనిపిస్తుంది. ఉన్న చెట్లన్నీ కూడా ఎప్పటికప్పటికి లేపేసి కొట్టేసి ఒకసారి చూడండి ఏ రకంగా చదును చేస్తున్నారు అనేది. సో ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఇక్కడ మూసీ సుందరీకరణ కోసం నిజంగానే ఆపాల్సిన పని లేదు, దాన్ని క్లీన్ చేయాలి. కానీ ఇక్కడ మూసీని క్లీన్ చేయాలంటే కేవలం అంటే ఇవన్నీ క్లీన్ చేసి సుందరీకరణ చేసి సరిపోతుందా? అక్కడున్న జనావాసాల గృహాలని కూల్చేసో, లేకపోతే అపార్ట్మెంట్లను, ఇళ్లను, అంటే నేను చెప్తున్నది పట్టా ఉన్న వాటినే, ఫ్రీగా ఉన్న వాటిని కూడా కాదు. మరి ఆ రకంగా చేసి సరిపోతుందా? మరి మూసీని క్లీన్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇవాళ మూసీ నీళ్ళు ఏ రకంగా ఉన్నాయి? కనీసం చేత్తో తాకే పరిస్థితి అయినా ఈరోజు మూసీకి ఉందా? మూసీ నీళ్ళల్లో ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఫ్యాక్టరీల నుంచి వచ్చే మొత్తం కూడా వ్యర్థ జలాలన్నీ కూడా వచ్చి మూసీల్లో కలుస్తున్నాయి కదా. మరి వీటన్నిటిని కంట్రోల్ చేయగలిగితేనే కదా ముందు ఎక్కడి నుంచి మొదలవ్వాలా? అదంతా మొదలు పెట్టకుండా ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్లు వేయాలి, అసలు బునాది వేయాలి, అదేమి లేకుండా నేను డైరెక్ట్ బిల్డింగే లేపుతానంటే ఏ రకంగా పరిస్థితి ఉండబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతం అయితే జేసీబీలు చాలా ముమ్మరంగా పనిచేస్తున్నాయి. మొత్తం క్లీనింగ్కి ఉన్న చెట్లన్నీ కూడా కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ జనాలు కూడా ఏంటంటే ఎవరు కనపడకూడదు. ఒకవేళ కనపడితే ఇదేంది, వీళ్ళు చెట్లను ఎందుకు తొలగిస్తున్నారు ఏంటని అడుగుతారు కదా. అక్కడ చూడండి, ఆ పెద్ద చెట్టు చూడండి, అక్కడ అతను కట్టర్ పెట్టి కట్ చేస్తున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద చెట్లు అనడానికి మీకు సాక్ష్యంగా చూపిస్తాను. నిజంగా దీనికి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే, ఈ పెద్ద చెట్లు చూడండి, ఇవన్నీ ఆల్రెడీ కొట్టి కట్ చేసేసి సో ఇదంతా కూడా క్లీన్ చేపిస్తున్నారు. మంచిదే, మూసీని నిజంగానే అందరికీ ఆమోదకర యోగ్యంగా ప్రజాభిప్రాయంతో చేయగలిగితే చాలా మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఈ పెద్ద చెట్టుని కట్టర్ తోటి వాళ్ళు దీన్ని మొత్తం కూడా లేపడానికి చేస్తున్నా. సో అక్కడ కట్టర్ తోటి దాన్ని దేనికోసం అండి క్లీన్ చేస్తున్నారు? ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. ఇది ప్రైవేట్ ల్యాండ్ ఎట్ అయిద్దండి? ప్రైవేట్ ల్యాండ్. ఇది ప్రైవేట్. అవి వస్తున్నారు, మా పెద్ద మనిషి వస్తున్నారు. ఏం చేస్తారు? ఏం చేయము, మాది సొంతం ల్యాండ్ ఇది. ఈ మూసీ పక్కన మీకు ఎట్లా వచ్చింది సొంతం ల్యాండ్? ఉన్నది మాకు పట్ట ల్యాండ్. అదంతా మాదే మేడం. అక్కడ సైడ్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, మీకు సర్వే రిపోర్ట్స్ ఇస్తాడు. ప్రైవేట్ ల్యాండ్ నేను అడుగుతున్నానండి, జస్ట్ నేనేం అడుగుతున్నాను, మీకు నేను అదే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఏం చేస్తారు? మా ప్రైవేట్ ల్యాండ్ క్లీన్ చేసుకుంటున్నాం మేడం. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఏంటిది మాకు డిఫెన్స్ కి ఏంటిది అంటే బౌండరీస్ ఉన్నాయి. డిఫెన్స్ అక్కడ సైడ్ 2 సైడ్ డిఫెన్స్ ఉంది. డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి క్లీన్ చేసుకుంటున్నాము. డిఫెన్స్ ల్యాండ్స్ కదా. డిఫెన్స్ కి ల్యాండ్ మేమే అమ్మినాం మేడం. 50 acres మా టోటల్ ల్యాండ్ అనమాట, ఎక్స్టెంట్.
మీదా అండి ల్యాండ్? మీ పేరండి? రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి గారు. ఎక్కడ మీది? హైదరాబాద్. హైదరాబాదేనా? వీటి మధ్యలో మీరు ల్యాండ్ అమ్మినప్పుడు డిఫెన్స్ మొత్తం 60 ఎకరాల ల్యాండ్ మాది. ఎంత? 60 ఎకరాలు. ఎక్కడ? ఇదంతా కంప్లీట్. ఇక్కడ నుంచి బాపుఘాట్ వరకు అక్కడ మన టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వరకు మా ల్యాండే. ఆ పెట్రోల్ బంక్ అదంతా మాదే. సో దీంట్లో ఏమైపోయిందంటే ఒక 4 ఎకరాలు మిగిలిపోయింది. వాళ్ళు అక్విజిషన్ చేయంగా మేము కోర్టు నుంచి మాకు రికార్డు వచ్చిందంటే మీకు 4 ఎకరాలు సర్ప్లస్ పోయింది వస్తుంది మీకు అంటే మాకు రికార్డ్ చేసి సర్వే చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేసారు. హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కూడా 1960లో చైనా వారప్పుడు మా ల్యాండ్ అక్విజిషన్లో పోయింది. పోయిన తర్వాత అట్లాగే ఉంది, కాంపెన్సేషన్ వచ్చింది. ఇంకా 18 ఎకరాలు మిగిలింది మాది. 18 ఎకరాలు మిగిలింది. ఇంకా మిగిలిన దీంట్లో 4 ఎకరాలు నాకు రావాలని మేము హైకోర్టు ఫైట్ చేసినాము. లేదని వాళ్ళు ఉన్నదని మేము క్లియరెన్స్ అయిపోయింది, రికార్డు వచ్చింది. వాళ్ళు మేము సర్వే చేసుకున్నాం. వాళ్ళ రికార్డు వాళ్ళు అక్కడ పోయి ఇక్కడ పోయి మాకు మధ్యనే సర్వే చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. 2 ఎకరాలు 2 ఎకర్స్ ఏదో చేస్తున్నారు. అదే చెప్తాను. మాకు వచ్చి చాలా రోజులు అయింది కానీ వాళ్ళు ఇప్పుడు ఢిల్లీ రాస్తున్నారు, మద్రాసు ఇవి ఉంటుంది కదా. ఇదంతా కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా అక్విజిషన్ కాలేదు కదా. అయితే మేము ఎందుకు డాక్యుమెంట్ ఉంటే మాకు ఆగండి. గవర్నమెంట్ ఎప్పుడు అడుగుతుంది? వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు వస్తారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిండ్రు, కేసీఆర్ పీరియడ్లో వచ్చిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో వస్తున్నారు. అది అవుతుందా పోతుందా ఏమవుతుందో తెలియదు. అవునండి. ఇప్పుడు ఇది నాళ్ళ నుంచి ఉంది కాబట్టి దీన్ని ఏమనుకున్నారంటే అందరు కూడా దీంట్లో కంటిన్యూషన్ లో ఈ ల్యాండ్ మిలిటరీ వాళ్ళదే అనుకున్నారు, మిలిటరీ వాళ్ళదే అనుకున్నారు. అక్కడ పెట్రోల్ పంప్ ఐడియా ఉందా మీకు? ఉంది. ఆపోజిట్ ల్యాండ్ కూడా మాదే, అది కూడా ఇది కూడా మాదే. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు దీంట్లో మీరు? మా ల్యాండ్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అంటే ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ మేము అవుట్ ఆఫ్ స్టేషన్లలో ఉంటుండే ఇన్ని రోజుల నుంచి. మేము అందరం వచ్చి క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేదు మేడం. ఆర్మీ వాళ్ళు క్లియరెన్స్ వచ్చిందని చెప్పి నలుగురం 253 సర్వే నెంబర్. అయితే మాకు అక్విజిషన్లో సర్ప్లస్ పోయిందని ఫైట్ చేస్తే వచ్చింది. సర్వే చేస్తే నిజంగానే మీకు ల్యాండ్ ఉంది దీంట్లో అని సర్వే చేసి వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసి మీరు క్లీన్ చేసుకోండి అని ఇచ్చారు. మేము క్లీన్ చేస్తున్నాం. మా ల్యాండ్ కాకపోతే మిలిటరీ వాళ్ళు ఊరుకుంటారా? గడిచి పెట్టుకొని వచ్చి నిలబడి క్యార్ ఎక్కువ అని అంటాడు. మరి మా ల్యాండ్ అట్లనే కాదు. ఎందుకు చెప్పేదినండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్న చర్చల్లో ఇప్పుడు వచ్చి మీరు క్లీన్ చేసుకుని మీ ల్యాండ్ అంటే ఎవరికైనా చూసేటోళ్ళు ఆశ్చర్యం ఉంటుంది. మాట్లాడిన దాంట్లో ఎవరైనా ఇన్నేళ్ల నుంచి లేదు ఇప్పుడు వచ్చిందంటే ఏమనుకుంటారు? మాది ఉమ్మడి కుటుంబం. దీంట్లో 50 మంది అన్నదమ్ములు ఉన్నాం. 50 ఇప్పుడు నీ ఉమ్మడి కుటుంబంలో ఉంది. నీ అన్న, నీ చెల్లె, నీ అక్క, మీ అమ్మ, మీ నాయన ఒక ట్రిపుల్ మీ ఉంటారా? మళ్ళీ మాట్లాడద్దు. ఎవరు ఉండు. సో ఇంట్లో 50 మంది ఉన్నారు. 50 మంది 50 రకాలు. అది ఉండని చూద్దాం, పోనీ ఉందాం. అయితే లాస్ట్కు మేము ఏజ్ పర్సన్ కాబట్టి ఇంకా మేము ఎన్ని రోజులు ఉంటామో పోతామోరా, మా ముంగట అంతా క్లీన్ అయిపోవాలి. మళ్ళీ ఎవరి పొద్దున మీరు ఎవరు కొట్లాడారు మిలిటరీ వాళ్ళతోటి, మీకు అనుభవం లేదు, మాకు తెలిసింది రికార్డ్ ఇది అని చెప్పి మేము రికార్డ్ చేసి కొట్లాడి ఫైట్ చేసి ఇప్పుడు క్లీన్ చేపిస్తున్నాం పిల్లలు పెట్టి. అందుకే నేను ఇక్కడ ఉన్నా. కాగా నువ్వు ఉంటేనే మేము అంతే చేస్తామంటే అంతా ఒకటే మీ ముఖంలో చాలా ఆనందం కనపడుతుంది. మరి మా సొంత భూమి ఇది. వచ్చినామో రూమ్ నో అబ్జెక్షన్. రూమ్ కట్టినామో రూమ్ మా స్వయంగా కట్టినాము. వాళ్ళుంది మా రూమ్ ఉంది చూడండి. రూమ్ మా వాళ్ళు ఉంది. మేము గవర్నమెంట్ అడుగుతుంది కదా ఈ ల్యాండ్ ఇస్తారా? ఇస్తే వాళ్ళు కావాలంటే ఇస్తాం. మాకు ల్యాండ్ బదులు ల్యాండ్ ఇవ్వమంటాం. అక్కడ మధుగర్లో 420 ఫ్లాట్లు తీసుకున్నారు వాళ్ళు. కాంపన్సేషన్ అక్కడ ఎక్కడో ఫ్లాట్స్ ఇప్పిస్తున్నారు. మాకు అట్లా ఇస్తే మేము ఇచ్చేస్తాం. మాకేముంది? ఇంతవరకు ఎవరు సంప్రదించలేదా? మాకు ఇది కావాలి, ఇది మీది కాదు అని మొదలు పెట్టారా మీరు క్లీనింగ్? అంతే. 10 రోజులు అయింది. ఇంతకుముందు మొదలు పెట్టినాం. మళ్ళీ ఆపిరీలు ఆర్మీ వాళ్ళు ఆపితే మళ్ళీ కొన్ని రోజులు ఆపి మళ్ళీ ఆపి మళ్ళీ నిన్న పోయి మాట్లాడితే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మీరు అందరు కలిసి? 50 మంది. సో ఇది ఇంతకే ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది డిఫెన్స్ భూమి కాదు, డిఫెన్స్ వాళ్ళది కాదు, ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది మా ప్రైవేట్ భూమి అనేసి. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక 50 మంది కుటుంబ సభ్యులు ఉన్నారంటే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు.
మాకు ఇన్ని రోజులు కోర్టు క్లియరెన్స్ లేదు, ఇప్పుడు క్లియరెన్స్ ఉంది కాబట్టి మేమంతా కూడా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నామని చెప్పేసి ఇగో చెట్లన్నీ కూడా ఆ పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి. కాదండి, మరి ఇంత పెద్ద చెట్లు ఎట్లా కొట్టారు? ఇక్కడ మామూలు పర్మిషన్ తీసుకున్నారా? మరి చెట్లు కొట్టేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? చూడు మామూలు చెట్లు ఇక్కడ ఏం లేవు. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు కూడా సాఫ్ చేసుకున్నాం. అక్కడ ఏం లేవు చెట్లు. అవేం చెట్లు మరి? ఇక్కడ మామూలు చిల్లర చెట్లు, అవి మంచి చెట్లు కాదు. సో మరి ఇవంటే పనికిరాని చెట్లు అని చెప్తున్నారు. సో ఆ చెట్లు ఇక్కడ కూడా ఒక పెద్ద చెట్టు. ఇదేం చెట్టు అంటారండి? ఇదేం చెట్టు? ఇదేం చెట్టు? తుమ్మ చెట్టు అంట. మరి పెద్ద పెద్ద చెట్లకి పర్మిషన్ తీసుకోవాలి కదా. సో మొత్తానికి ఇది ప్రభుత్వ భూమి కాదు, మా ప్రైవేట్ స్థలం అంటున్నారు. ఇటు అటు అంతా కూడా ప్రభుత్వ భూమి ఉంది, మిగతాదంతా కూడా డిఫెన్స్కి సంబంధించిన భూమి ఉంది. అయితే ఇప్పుడు ఇది ఏదైతే చదును చేస్తున్నారో ఇదంతా కూడా ప్రైవేటు భూమి, 2 ఎకరాలు ఉంది ఇక్కడి నుంచి అక్కడికి. అందుకే మేము చదును చేసుకుంటున్నాము, మాకు కోర్టు నుంచి క్లియరెన్స్ ఉందని కూడా చెప్తున్నారు. సో ఇది పెద్ద పెద్ద చెట్లను కట్ చేస్తున్నారు. మరి పర్మిషన్ తీసుకున్నారు అంటే దాని గురించి ఏం మాట్లాడతలేరు. అవన్నీ పనికిమాల చెట్లని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు కట్టర్స్ పెట్టి ఏ రకంగా కట్ చేస్తున్నారు, జేసీబీలతో ఏ విధంగా చదును చేస్తున్నారు. మొత్తానికి జేసీబీలతోటి ఈ చెట్లను ఏ విధంగా తొలగిస్తున్నారని చూడొచ్చు. మొత్తానికి ఎందుకు ఇప్పుడు తెరపైకి వచ్చింది అనేది కూడా దీని గురించి డెప్త్గా ఇప్పుడు అంటే నేను కూడా ఇదైతే చాలా ఏళ్ళకెళ్ళి కూడా ఇటువైపు తిరుగుతున్నాం, కానీ ఏ రోజు కూడా దీన్ని చదును చేసిన పరిస్థితి అయితే కనపడతలేదు. బట్ ఇప్పుడు మా భూమి మేమే గతంలో 67 ఎకరాల డిఫెన్స్ భూమిని డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చినాము. దాంట్లో మాకు 2 ఎకరాల భూమి మిగిలింది. సో అంతకుముందు డిఫెన్స్ వాళ్ళు మమ్మల్ని ఇది హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రము మాది అనేసి మేము వచ్చాము. అక్కడ కనిపిస్తుంది మూసి. మరి ఇక్కడ మధు పార్క్ రిడ్జినేమో మన డెవలప్మెంట్ కోసమే తీసుకుంటున్నామని సేమ్ చూడండి ఒకసారి. అక్కడ మనకు ఆ చెట్ల మధ్యలో నుంచి కలిపేస్తుంది మధు పార్క్ రిడ్జ్. ఇదైతే మరి మూసి పక్కనే ఉంది. ఈ మూసి పక్కనే ఉన్న భూమి మాత్రం మరి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇవంతా కూడా ఆ గ్రీన్ తెరలన్నీ కూడా పెట్టి ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాం. మరి పరిస్థితి కనిపిస్తుంది. 253 సర్వే నెంబరు ఏదో చెప్తున్నారు. సో డాక్యుమెంట్స్ అంటే వాళ్ళల్లో కూడా కొంచెం అయితే డౌట్గానే ఉంది వాళ్ళ ఫేస్లలో. మరి ఇంత పని జరుగుతున్నా కూడా మరి ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తలేరు. ఈ భూమి మాది అని చెప్పి ఇక్కడ రామకృష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళే మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇది మూసి, ఇది రివర్ బెడ్. మనం చూసుకుంటే ఇదంతా రివర్ బెడ్ కింద ఆల్మోస్ట్ ఇంత రివర్ బెడ్ కిందకే వస్తుంది. బట్ మరి మా ల్యాండ్ అని వీళ్ళు అంటున్నారు. ఇదో మూసి చూశారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాతనే కొత్త విషయం బయటపడింది. ఎందుకంటే ఇప్పుడు మూసి ఈ ప్రక్షాళన కోసము భూములు సేకరిస్తున్న సమయంలో ఇది మాది అని క్లెయిమ్ చేసుకుంటూ వీళ్ళు ఇప్పుడు, ఎందుకంటే మేము గవర్నమెంట్ అడిగితే ఎట్లయితే ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకి ఎట్లయితే వాళ్ళకి సేమ్ ఇప్పుడు 425 ఫ్యామిలీలకు సేమ్ మళ్ళీ వాళ్ళకి భూమి ఇచ్చి ఇల్లులు కట్టిస్తామని చెప్తారు కదా. రేపు మమ్మల్ని వచ్చి అడిగితే కూడా మేము కూడా మా భూమికి బదులు మేము ఇంకొక చోట భూమి ఇవ్వమని అడుగుతామని చెప్తున్నారు. ఇదంతా కొంచెము గోల్మాల్ వ్యవహారం లాగానే కనబడుతుంది. మరి ఇది ఒకసారి చూడండి, అక్కడి నుంచి చూస్తే ఆ చివరి వరకు 2 ఎకరాస్ మాదంటున్నారు. ఇదంతా మూసినే. అసలు ఇదంతా ఇట్లా చూసుకుంటే మొత్తం ఇది మూసి కిందకే వస్తుంది. మరి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఎట్లయింది, ఏం జరగబోతుంది గోల్మాల్ అనేది అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఎవరు కూడా మేము వచ్చే టైంకి మరి ఈ పెద్ద పెద్ద చెట్లని తీస్తున్నప్పటికీ సో ఆల్మోస్ట్ మొత్తం ఇప్పుడు 2 ఎకరాస్ వరకు టోటల్గా క్లీన్ చేసిరు. యాక్చువల్గా అయితే ఇక్కడే శంకుస్థాపన పనులు జరుగుతాయని చెప్తున్న నేపథ్యంలో ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. ఇంతకాలం అంతా కూడా ఇది చెట్లతో ఉన్న ప్లేసే. బట్ ఇప్పుడు మాత్రం ఇది సో తీద్దాం. దీనికి సంబంధించినది కూడా ఇప్పుడు వీళ్ళకి ఏ ఇయర్లు ఇచ్చారు వీళ్ళకి డిఫెన్స్ వాళ్ళకి భూమి? 1960 చైనా వారు ఎప్పుడైంది? అప్పుడు నేను చిన్న ఉన్నా, అప్పుడు తీసుకున్నది ఇది. అప్పుడు తీసుకున్నారు కదా. మీకు ఎంతకాలం అయింది తెలుసు? మీకు తెలిసి ఎంతకాలం అయింది? నాకు తెలిసి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు దీన్ని రాబట్టుకోలేకపోయారు? 40 సంవత్సరాల నుంచి ఇది వాళ్ళ పొజిషన్లో ఉంది, మిలిటరీ పొజిషన్లో ఉంది. మేము అడుగుతున్నాం ఈ ల్యాండ్ మాకు దేని కాంపన్సేషన్ రాలేదు, మాకు సర్ప్లస్ ఉంది మీరు కాబట్టి మాకు సర్వే చేసి ఇవ్వాలని చెప్పి మొత్తుకుంటే హైకోర్టు ఆర్డర్ వస్తే సర్వే చేసి వీళ్ళకి 4 ఎకరాలు వస్తుందని ఇచ్చారు. ఇస్తే అప్పుడు మేమేం చేసాం,
ఇక్కడ ఒక రూము వాల్ పెట్టాం, కాంపౌండ్ వాల్స్ వర్క్ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇంకొక ఆఫీసర్ వచ్చాడు, లేదు మీకు 4 ఎకరాలు లేదు, మళ్ళీ సర్వే చేద్దామని మళ్ళీ రీసర్వే చేశారు. చేసి 1 ఇయర్ ఆగండి అన్నారు. ఆగినాం 1 ఇయర్. ఆ 1 ఇయర్ పోయి మా దాంట్లో ఇది లేక మేము ఎవరం మాట్లాడలేదు, పోలేదు. 253 గోల్కొండ మండల్, గుడ్డిమల్కాపూర్ విలేజ్ సర్వే నెంబర్. విలేజ్ సర్వే నెంబర్. సో అప్పటి నుంచి మళ్ళీ ఆగిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెజెంట్ ఎవరి పేరు మీద ఉంది? మా పేర్ల మీద ఉంది. మీ పేరంటే మేడం ఇగోండి, రాజా మల్లారెడ్డి, రాజకృష్ణారెడ్డి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇది అదే చెప్పాను కదా, రాజరెడ్డి, కృష్ణారెడ్డి వాళ్ళంతా వెళ్ళాల్సి అని చెప్పాను కదా. అది ఇది 252 సర్వే నెంబర్. ఇప్పుడు ఇది 253 గుడ్డిమల్కాపూర్ విలేజ్, గోల్కొండ మండల్. పొద్దుగాల వాళ్ళు కూడా వచ్చిరమ్మా. ఎవరు? తహసీల్దార్ వచ్చిపోయారు. మీలాంటి మీరు చేసుకోండి పర్లేదని. కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ అయినప్పుడు మీకు మేడం ఇది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ పట్టా ల్యాండ్ అండి. ప్రైవేట్ పట్టా ల్యాండ్, మాది పట్టా ల్యాండ్. 243 నుంచి 250 వరకు ఇక్కడ ఉన్నది మీకు ఆల్రెడీ. సర్వే జరిగినట్టు కూడా మీకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ సర్వే రిపోర్ట్స్, ఇది సర్వే వాళ్ళకి మాకు ఇద్దట్లో గుడిమల్కాపూర్ విలేజ్ సర్వే రిపోర్టు. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది ఆర్మీ ఇక్కడ సైడ్ ఆర్మీ ఉంటుంది, ఇక్కడ మా ల్యాండ్ ఉంటుంది. యా, మనం చూస్తున్నాం కదా ఇంతకుముందు మధుపార్క్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న మనము లంగర్ హౌస్ అండ్ నార్సింగ్ చూసినాము. నార్సింగ్ దారిలో శంకుస్థాపన పనుల కోసము మొత్తం లెవెల్ చేసి చెట్లన్నీ కూడా కొట్టేసి మొత్తం కూడా అధికారుల దగ్గరుండి చేస్తున్నారని మనం వార్తలు చూసినాము. అయితే అక్కడికి పోయినాక తెలిసిన భయంకరమైన విషయం ఏంటంటే అది ప్రైవేట్ జాగా అని చెప్తున్నారు. 2 ఎకరాలది మాది ప్రైవేట్ జాగా అని చెప్తున్నారు. మరి దీని వెనుక ఎవరుండి చేపిస్తున్నారో తెలియదు. మేమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయేసి మా భూమి తీసుకోండి, ఈ 2 ఎకరాలకు బదులుగా 6 ఎకరాల భూమి ఇచ్చినా ఓకే, లేకపోతే మార్కెట్ రేటు ప్రకారము మాకు డబ్బులు కట్టించినా ఓకే అంటారు. సో నేను రేపు మిగతా డాక్యుమెంట్స్ అన్నిటితో కలిపి మళ్ళీ నేను ఆ ప్లేస్కి వస్తాను, మీకు అది చూపిస్తాను. సో మీకు ప్రాథమికంగా సమాచారం అయితే నేను ఇవ్వగలిగాను, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నాను. మరి ఆ ప్రైవేట్ ల్యాండ్కి ఎందుకయ్యా మీరు గ్రీన్ మ్యాట్లు కట్టుకుంటున్నారు అని అంటే దాంట్లో డస్ట్ వస్తుంది కట్టుకున్నట్టు ఎంత కామెడీగా చెప్తారు. వాళ్ళ మాటలు చాలా డౌట్గా ఉన్నాయి. అక్కడ చెట్లని కట్టర్స్ పెట్టి కట్ చేస్తుంటే మేము పోయి షూట్ చేస్తుంటే ఆ కట్టర్ వాళ్ళని పంపించిన వైనం కూడా కనిపిస్తుంది. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా మూసీ రివర్ బెడ్లో ఉన్నవి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మేము ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము కూల్చివేస్తాము, మిగతా వాళ్ళని తీసుకుపోయి ఏదో ఒక చోట అకామిడేట్ చేస్తామని మరి సత్యపు పలుకులు పలుకుతున్నారు కదా. మరి దీన్ని ఏమంటారు ఒకసారి చూడండి. ఇది అక్కడ దాకా మొత్తం కుదించి ఇక్కడ మూసీని టోటల్గా వాళ్ళు ఫెన్షింగ్ చేసుకుని ఒకసారి చూడండి. అంటే అధికారులకు ఏమైనా కళ్ళు మూసుకుపోయినాయా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకుపోయినాయా? ఈ మొత్తాన్ని కూడా దీన్ని ఏ రకంగా దీని ఎంక్రోచ్ జరిగింది అనేసి పెద్ద హోర్డింగ్లు పెట్టి ఈ ఆదిత్య వ్యాంటేజ్ మీదనట సో వీళ్ళు మూసీలా కట్టిరని చెప్తేనట నోటీసులు కూడా పంపిస్తారట. చూడండి ఒక్కసారి మీరు ఏ పరిస్థితిలో ఉంది. ఇది మూసీ పక్కనే విలాసవంతమైన హై రైజ్ బిల్డింగ్స్. సో ఇవి మీకు అక్కడ బోర్డ్స్లో ఉన్నట్టు చెప్తున్నాను. నిజంగా కొనుక్కునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి దేంట్లో కట్టుకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఈ మూసీలో మీరు మునిగిపోతారు. మొన్న మీరు హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు చూసారు కదా, ఏం దాకా నీళ్ళు వచ్చినా చూసారు కదా, అమ్ముకొని బయట పడతారు. దాని తర్వాత ఇబ్బంది పడాల్సింది ఎవరనంటే ఖచ్చితంగా కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే బడాబాబులైనా కూడా సరే మీకు డబ్బులు ఎక్కువ ఉంటే డైరెక్ట్ తీసుకొచ్చి మూసీలో పోసుకోరు, కానీ అవి కొనుక్కొని ఎందుకు ఆగమవుతారు అనే పరిస్థితులు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జిని ఇప్పుడు అది రివర్ బెడ్లో లేదు, అది పక్కకుంది, కానీ ఇది ఏకంగా మూసీలో కట్టిన వైనం కనపడుతుంది. దీన్ని మాత్రము ఎవరు టచ్ చేయరు, దేని గురించి ఎవరు మాట్లాడరు. ఇదే లైన్లో మీరు చూసుకుంటూ పోతే దీనికి ఆపోజిట్ అటు పోతే ఆర్టిజా వేదాంత్ వాళ్ళది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు ఆల్మోస్ట్ వీళ్ళు కనుక తీయాలి అనుకుంటే బల్సిలోని బంగ్లాని తీస్తే ఏం కాదు, కానీ వీళ్ళు బల్సిలోని బంగ్లాల జోలికి పోరు. ఎందుకు నేను ఇంత కటువుగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇంత కండ్ల ముందు కనపడుతుంటే యావత్ ప్రజానికం కూడా మాట్లాడుతున్న వైనం కనిపిస్తున్నప్పటికీ కూడా
దీని జోలికి ఎవరు వస్తారు? పక్కా మూసీలోనే, ఇంకా బఫర్ గిఫర్ లేదు. ఇది మూసీలోనే. మొన్న వరదలు వచ్చినప్పుడు నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇది వాస్తవానికి సగం వరదల్లో మునిగింది. అయినప్పటికీ కూడా పనులు ఎంత శరవేగంగా అవుతున్నాయో మీరు ఒక్కసారి చూడండి. మరి ఇవన్నీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాటిలో ఇది కనబడతలేదా? ఈ ఈ ఈ సౌధం ఇలా కనబడతలేదా? ఈ ప్యాలెస్ ఇలా కనబడతలేదా? ఒకసారి చూడవచ్చు. శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ వాళ్ళది. ఇంకా అటు సైడ్ పోతే కూడా నేను గతంలో ఇది 2వ సారో 3వ సారో నేను దీనికి సంబంధించిన వీడియో చేయడం కూడా. ఎంత దారుణమైన విషయం అంటే ఈ రకంగా మూసీలను పూడ్చి మొత్తం కూడా దానికి మట్టి కొట్టేసి కట్టుదిట్టం చేసి ఈరోజు మూసీలోనే కట్టడాలు కడుతుంటే మరి ఈ రేవంత్ రెడ్డి కళ్ళకి ఎందుకు కనబడతలేవో, ఈ హైడ్రా రంగనాథ్ కళ్ళకి ఎందుకు కనబడతలేదో. సో నేనైతే ఒక పిలుపునిస్తున్నా ఎవరికంటే, ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇల్లు కొట్టేసినప్పుడు ఒక్కసారిగా అందరు ఇక్కడికి రండి. మరి దీన్ని ఎందుకు మీరు కొట్టేస్తలేరు అనేసి అడగండి. మా బిల్డింగ్లు కూల్చేస్తారు కదా, ఈ బిల్డింగ్లను మీరు ఎందుకు కూల్చి వేయటం లేదనేసి అడగండి. ఇగో చూడండి, హై లివింగ్ శ్రీ ఆదిత్య లగ్జరీ వ్యాంటేజ్ ఆఫ్ హై లివింగ్. సో బోర్డులు చూడండి ఎంత కాస్ట్లీగా ఎంత అందంగా పెట్టిరో. సో ఇట్లా మూసీని ఇచ్చేసి వీళ్ళు చేసిన ఒక బాగా కాస్ట్లీ పీపుల్ కోసము ఒకసారి ఆ కన్స్ట్రక్షన్ చూడండి, ఆ రిచ్నెస్ చూడండి. సో ఇదంతా చేస్తుంది దేని మీద అంటే ఇది పక్కా మూసీలో ఉన్నది. ఒక్కసారి మీరు, నేనైతే ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు కూడా చెప్తున్నా, ముందు ఇది తీసిన తర్వాత మీ బిల్డింగ్ తీయమని చెప్పండి. ఈ మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న గోల్మాల్ని అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు మూసీ పరివాహక ప్రాంతం అని చెప్పి వాళ్ళు ఎవరైతే కొట్టేస్తున్నారో వాళ్ళు కూడా ఈరోజు అందరు వచ్చి ఇట్లాంటి వాటిని ఎదిరించి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరంతా కూడా కనీసం తలాయం తీసుకొని ఇక్కడికి వచ్చి ఏదైనా వెహికల్స్ కట్టుకొని ఇక్కడికి వచ్చి ముందు దీన్ని తీయండి. దాని తర్వాతే మా నివాస గృహాలని, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి 4 గోడలే, 40 గోడలు వాళ్ళకి ఇల్లు అంటే, కానీ మధ్యతరగతి వాళ్ళకు 4 గోడలు కాదు. వాళ్ళ జీవితకాల జ్ఞాపకాలు, వాళ్ళ జీవితకాల కష్టము అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇట్లాంటివి ఏమీ కాదు వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళ జోటికి పోరు, ఇలాంటి బిల్డింగ్లు కూలగొట్టారు. మరి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ బిల్డింగ్ల గురించి ఒక్కసారి చూడాలి. సో గవర్నమెంట్ ఎట్లాగో వీటి గురించి పట్టించుకోదు, వీటి జోలికి పోదు.